వెల్కమ్ టు TG24 టీవీ. నేను మిస్ మలత. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని ప్రసిద్ధ శ్రీ రేణుకా ఎల్లమ్మ జాతర ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. దాదాపు నెల రోజుల పాటు ఈ జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. నేడు జ్యేష్ఠ పౌర్ణమి రోజున గౌడ కులస్తులు అమ్మవారి బాసింగాలు విప్పడంతో జాతర ఉత్సవాలు ముగిసినట్లు ఆలయ ఈవో కృష్ణారావు తెలిపారు. సుమారు 150,000 మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు పేర్కొన్నారు. మంగళ, శుక్ర, ఆదివారాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నట్లు వెల్లడించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు అన్ని శాఖల ఆధ్వర్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. కేంద్ర మంత్రి ఎంపీ బండి సంజయ్ అమ్మవారికి 3 కిలోల వెండి తొడుగులు సమర్పించారని, స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ తన తండ్రి జ్ఞాపకార్థం 35 లక్షల రూపాయలతో ఆలయ అభివృద్ధికి సహకరిస్తున్నట్లు తెలియజేశారు. ధర్మశాఖ శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం హుస్నాబాద్ మండలం హుస్నాబాద్ సిద్దిపేట జిల్లా నందు రేణుకా ఎల్లమ్మ బ్రహ్మోత్సవాలు గత నెల 23వ తారీఖు నాడు మే 23 నాడు ప్రారంభమై కళ్యాణంతో ప్రారంభమై ఈరోజు జూన్ 22వ తారీఖు పౌర్ణమి రోజున బాసింగాలు విప్పడంతో ఇట్టి కార్యక్రమం ముగిసింది. ఇట్టి కార్యక్రమంలో ప్రతి వారం మంగళవారం, శుక్రవారం, ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జాతర మంచి విజయవంతంగా నిర్వహించబడినది. ఈ జాతరలో మా దేవాలయ కమిటీ మరియు ఈ ఫౌండర్ సభ్యులు అందరూ సహకరించి జాతర నిర్వహించడానికి మంచి సహకరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏసీపీ గారి ఆధ్వర్యంలో మంచి బందోబస్తు ఏర్పాటు చేశారు. మరియు మా మంత్రివర్యులు ఉన్న ప్రభాకర్ గారి వారి సూచనల మేరకు అన్ని ఏర్పాటు చేశాము. మరియు మా డిప్యూటీ కమిషనర్ శ్రీకాంతరావు గారి సూచనల మేరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకాలు కూడా అన్ని ఏర్పాటు చేశాము. మరి దేవాలయం నందు నిన్న మా బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో వారి దేవాలయం నాకు 3 కిలోల వెండితో 2 చేతులు చేయించారు. మరియు జాయింట్ కలెక్టర్ శ్యామ్ సార్ ఒక బోర్వెల్ వేయించారు. మరియు మన స్థానిక మంత్రివర్యులు వాళ్ళ నాన్నగారి పేరు మీద ఒక 35 lakhs పెట్టి బ్యాంక్ కట్టాల నిర్మాణంకు వారు ఒప్పుకున్నారు. ఈ జాతర కంప్లీట్ కాగానే స్టార్ట్ చేస్తున్నారు. మరియు మున్సిపల్ నుంచి కూడా ₹1 కోటి కాంపౌండ్ వాళ్ళకి శాంక్షన్ అయింది. అది కూడా ఒక 1 monthలో స్టార్ట్ అవుతుంది. మరియు ఈ జాతరలో అందరు సహకరించేందుకు అందరికీ పత్రికా మిత్రులకు మరియు మున్సిపల్ సిబ్బందికి అన్ని విభాగాల వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మా ధర్మకర్తల మండలి మరియు ఫౌండర్ సభ్యులందరికీ కృతజ్ఞతలు. శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవి నమః. శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం హుస్నాబాద్ టౌన్, సిద్దిపేట జిల్లా. వైశాఖ పౌర్ణమి రోజు శ్రీ అమ్మవారి కళ్యాణంతో ప్రారంభమైనటువంటి జాతర. మరి ఎక్కడ లేని విధంగా గౌడ కులస్తులచే భాషికాలు కట్టడం, తర్వాత నెల రోజుల పాటు జాతర అయిపోయాక భాషికాల పౌర్ణమి అంటే జ్యేష్ఠ పౌర్ణమి రోజున విప్పడం మరి ఒక సంప్రదాయంగా వస్తున్నటువంటి ఆచారము. దానిలో భాగంగా ఈరోజు మరి గౌడ కులస్తులచే భాషికాలు విప్పడం జరిగింది. అదేవిధంగా నెల రోజుల పాటు ఆది, మంగళ, శుక్రవారాల్లో పెద్ద ఎత్తున సుమారు 150,000కు పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ తెలంగాణలోనే మొట్టమొదటి దేవాలయంగా శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయాలలో మొట్టమొదటి దేవాలయంగా ప్రసిద్ధిగాంచింది అమ్మవారు. ముఖ్యంగా దుష్ట శక్తుల పాలుడ మహాకాళికగా కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం హుస్నాబాద్ ఎల్లమ్మ అని పేరుగాంచింది. ముఖ్యంగా అమ్మవారికి ప్రతి ఒక్క ఇంటి నుండి కూడా ఒడిబియ్యం తీసుకొచ్చి చీరే సారే పెట్టి ఆ ఒడిబియ్యం పోయడం అనేది ఇక్కడ సాంప్రదాయంగా వస్తుంది. తర్వాత బోనాలు సమర్పించడం, తర్వాత బంధువులను, మిత్రులను అందరినీ కూడా పిలుచుకొని మరి ఇక్కడ పట్నం వేసి మరి పండుగగా చేసుకోవడం ఆచారంగా వస్తున్నది. ముఖ్యంగా సంతానం కోసమైతే ఎవరైతే అమ్మవారికి ముడుపు కడతారో తప్పకుండా సంతానం అందుతుంది. ఉద్యోగాల కోసం కూడా వచ్చేవాళ్ళు ఉద్యోగాలు రావాలని మొక్కినట్లయితే తప్పకుండా ఉద్యోగాలు వస్తున్నాయి. అమ్మవారిని మొక్కినంత మాత్రాననే వరమిచ్చే తల్లిగా మరి పేరుగాంచింది. ముఖ్యంగా ఈ యొక్క అమ్మవారిని దర్శించడానికి మన రాష్ట్రమే కాకుండా మహారాష్ట్ర, భీమండి ప్రాంతాల నుంచి, హైదరాబాద్ నుంచి మరియు సిద్దిపేట, హన్మకొండ, జనగాం, కరీంనగర్ నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ జాతరకు భక్తులు తరలి రావడం జరిగింది. మరి జాతర ఈ రోజుతో ముగిసినా కానీ మరి సంవత్సరం మొత్తం కూడా దేవాలయం తెరిచే ఉంటుంది. భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కుబడులు చెల్లించుకోవచ్చు.